ఏంటి? ఇక్కడున్న శివలింగానికి జుట్టు ఉంటుందా? ఆ జుట్టు లాగితే రక్తం కూడా వస్తుందా? పూర్వం ఈ ఆలయ పూజారి ఒక వేశ్య వ్యసనంలో ఉండేవాడు. ప్రతిరోజు వేశ్య తలలో పెట్టుకున్న పూలమాలనే దేవుడికి వేసేవాడు. ఒకసారి మహారాజు స్వామివారి దర్శనానికి వస్తే స్వామికి అలంకరించిన పూలమాలను పూజారి మహారాజుకిస్తాడు. ఆ పూలమాలలో రాజుగారికి స్త్రీ వెంట్రుకలు కనిపిస్తాయి. ఇదేంటని రాజు పూజారిని ప్రశ్నించగా, మన లింగానికి ఉన్న కొప్పులో ఉండే వెంట్రుకలే మహారాజా అని అబద్ధం చెప్తాడు. అయితే స్వామి కొప్పును చూపించమని రాజు అడగగా, రేపు ఉదయం చూపిస్తానని పూజారి చెప్తాడు. సరే, ఇది కనుక అబద్ధమైతే నీ తల నరికేస్తానని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూజారి ఆ రోజు రాత్రంతా స్వామివారి లింగంపై కొప్పు, దానికి శిరోజాలు సృష్టించి తనని కాపాడమని కోరుకుంటాడు. మర్నాడు రాజు వచ్చి చూడగా ఆ పరమశివుడు జటాజూటంతో దర్శనమిస్తాడు. అది నిజమో కాదో అని రాజు ఆ జుట్టుని గట్టిగా లాగి చూడగా వెంటనే ఆ శివలింగం నుండి రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన రాజు తనని క్షమించమని పరమశివుణ్ణి కోరుకుంటాడు. అప్పటి నుండి ఈ క్షేత్రంలో స్వామివారు కొప్పులింగేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.